ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా. మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హరహరా, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా. ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం. రెప్పపాటయ్యా ఈ జీవనం, విధి మార్చతరమా బ్రహ్మకైనా. పరమేశ్వరా పరమేశ్వరా కరుణించరావా, హర హర మహదేవ శంభో శంకర, హర హర మహదేవ శంభో శంకర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా. నేను నేననే అహము, నాది నాదనే స్వార్థం, నేను నేననే అహము, నాది నాదనే స్వార్థం. కలుషితం అయ్యే ఈ జీవితం, ఇక చాలునయ్యా ఈ నాటకం. లయకారకా లయకారకా ఇక చాలిక, అర్ధనారీశ్వర గౌరీ శంకర, అర్ధనారీశ్వర గౌరీ శంకర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి, బాగా పాడారండి. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ గురువు గారు. జై గురుదేవ్ గురువు. ఏమైనా చేశారా? ఇంకా ఇంకా ఈ 10 నిమిషాలు ఏం చేశారు? 12 నిమిషాలు పాటలు పాడారండి గురువు గారు. పాటలు పాడేశారా? ఓకే, వెరీ గుడ్. అలా ఏదోటి చేస్తే మనకి టైం తర్వాత ఎలాగో మిగలడం లేదు. నాకు ఇదో సంస్కృతం క్లాస్ గురించి ఒక రోజు ఒక పావు గంట అలా లేట్ అయిపోతుంది. సరే, నిన్నటి శ్లోకాలు చెప్పండి అమ్మా. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అమ్మ. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్, స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః, కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. జై గురుదేవ్ అండి. కరెక్ట్ గా ఎలా చెప్పింది అలా దింపేస్తున్నారు. చాలా బాగా చెప్తున్నారమ్మా. అంతా మీ కొరిన గురువు గారు, లేకపోతే మాకు రాదండి. లేదు లేదు,
మేము మహాప్రాణం పలకడానికే కష్టంగా ఉండేది. అవునండి. అచ్చు ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అలా వచ్చేస్తుంది మీకు మీ నోటి నుంచి. బాగుందమ్మా, చాలా బాగుంది. నాకు చాలా సంతోషం ఇలా నేర్చుకుంటుంటే. అవును గురువు. సరే అండి. సరే అమ్మా. తర్వాత అమ్మా జై శ్రీకృష్ణ గురువు. జై శ్రీకృష్ణ అమ్మా. తస్మాన్నరః వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అద్భుతంగా చాలా బాగుంది, చాలా బాగుందమ్మా. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. తస్మాన్నరః వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్. అన్నా పూర్తిగా చెప్పకూడదమ్మా. ధాత రాష్ట్రాన్ స్వబాంధవ అంతే అన్నా. వచ్చిందంటే అక్షరం పూర్తి అయిపోయినట్టే. అక్షరం పూర్తి అవ్వకూడదు. సంయుక్త అక్షరంలో ఎన్ని అక్షరాలున్నా చివరిదే పూర్తి అక్షరం, మిగిలినవన్నీ కూడా పుల్లక్షరాలే. ఓకే గురుగారు. ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. సామ్య కదమ్మా, శ్యామ. మీరు చెప్పింది కరెక్టే. శ్యామ మాధవ. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. బాగుందమ్మా. జై శ్రీకృష్ణ గురువు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. తస్మాన్నరః వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. జై గురుదేవ. జై గురుదేవ. జయ గురుదేవుని గురువు గారు. జై గురుదేవమ్మా. తస్మాన్నారాయణ నారా కదమ్మా, నార్ హా. పూర్తి నార్ హా. రాకి దీర్ఘం ఉండకూడదు తల్లి. రా పుల్లుగా చెప్పాలి. నార్హా నార్హా. నాలికని రా చెప్పి గొంతు నుంచి హా రావాలి. నార్హా. నరాహ కాదు తల్లి, నరాహ కాదు, మారిపోతుంది. నార్హా. తస్మాన్నార్హా. వచ్చింది. వయం హస్మాన్ వయం తస్మాన్నార్హ వయం హంతుం 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 వయం హంతుం దాస్తరాష్ట్రానాం రాష్ట్రాన్. నాకాది ఇప్పుడే శ్రీదేవి గారికి చెప్పాను. దత్త రాష్ట్రాన్ స్వబాంధవాన్ సజనం హే హంతే కథం హత్వా సుఖాన్
శ్యామ మాధవ మళ్ళా శ్యామ మళ్ళా మళ్ళా మాధవ మళ్ళా శ్యామ అది మళ్ళా చెప్పండి, ఆ చరణం మళ్ళా చెప్పండి. సుఖి సుఖిన శ్యామ మాధవ. సుఖనే శ్యామ మాధవ సుఖినస్ మీకన్నా ముందు నలుగురు చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారో విని కనీసం అలా అనుకరించాలి కదమ్మా. అప్పుడు బాగానే వస్తుందండి గురువు గారు, తర్వాత ఇంకా మళ్ళీ మొదటికి వచ్చేందండి గురువు గారు. సుఖన శ్యామ మాధవ సుఖి సుఖి సుఖిన శ్యామ మాధవ. సుఖిన శ్యామ శ్యామ మాధవ అంతే. తర్వాత శ్లోకం. శ్యామ మాధవ ఇంకా దాన్ని సాగదీకండి, సరిపోయిందా. తర్వాత యజ్ఞప్యేతే యజ్ఞ కాదు, యజ్ఞప్యేతే. యజ్ఞప్యేతే గురుగారు నా పశ్యంతే పశ్యంతి పశ్యంతే లోభో భయత సహ లోభోపహత లోభోపహత చేతసః కులక్ష్యే కృత్యన్ కులక్షయకృతం దోషం. కులక్షయ కృతం దోషం ద్రో కాదు తల్లి, ద్రో ఎందుకండి, దోషం. దోషం దోషం మిత్రోష్యే మీకు తోచినట్టు చెప్పుకెళ్ళిపోతున్నారు. అక్షరాలు ఎలా ఉంటే అలా చదవండి అమ్మా, మీకు అక్షరాలు తెలుసు కదా. మీకు అక్షరాలు కూడా నేను నేర్పాలంటే కష్టం తల్లి. మిత్రో ఎక్కడుంది అక్కడ, మిత్రో ఉందా, ఓకారం ఉందా అక్కడ. మిత్రద్రోహే పాదకం పాతకం. ఓకే, ఇవాళ మనం 20, 39, 40 శ్లోకాలు నేర్చుకోబోతున్నాము. కథన్నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. గురువు గారు డిస్ప్లే చేస్తారా, ఉందా? చేస్తున్నారు గురువు గారు. ఎందాక చూడండి, మొదటి చరణం. మీ దగ్గర అందరి దగ్గర బుక్స్ ఉన్నాయనుకుంటా, వచ్చినాయి బుక్స్ అందరికీ. ఓకే, అయితే బుక్స్ తీయండి అమ్మా. 39 కథన్నజ్ఞేయమస్మాభిః. కథన్ అనుస్వర ఉచ్చారణ నాగా, పుల్లు నాగా అవుతుంది. కథన్నజ్ఞేయ జ్ఞే, జాకి జ్ఞావత్తు, జ్ఞే. కథన్నజ్ఞేయ నా పైన ఆఘాత్ తీసుకుంటూ జ్ఞేలు అని. సా ద్విత్వం చేసుకుంటూ, అంటే సా 2 సార్లు అవుతుంది. ద్విత్వం అంటే 2 అని చెప్పాను కదా, ద్విత్వం అంటే 2. కథన్నజ్ఞేయమస్మాభిః. కథన్ అక్కడ
బ్రాకెట్ లో ఉన్నది నా పుల్లుగా ఒకటి ఉంది, బయట ఇంకొక నా ఉంది. రెండు నాలు కలిపితే నాన్నలో ఎలా పలుకుతాం, రెండు నాలు కలిపి అలాగే పలకాలి. కథన్నజ్ఞేయ కథన్నజ్ఞేయ మస్మాభిప్ మస్మాభిప్. ఇక ఇది మా ఒత్తు భా ఈకారంతో ఒత్తున్న అక్షరాన్ని ఏమంటామని చెప్పాము, మహాప్రాణాక్షరం. కథన్నజ్ఞేయమస్మాభిప్. విసర్గ ఉచ్చారణ బ్రాకెట్ లో ఉన్న అక్షరమే పాలా చెప్పాలి. పాపాదస్మాన్నివర్తితుం. పాపా రెండు దీర్ఘాక్షరాలు, దస్మా పాప. గురుగారు బాగా సైడ్కి వెళ్ళిపోయింది. పాపాదస్మా, పాప రెండు దీర్ఘాక్షరాలు, దస్మా దాపైన ఆఘాత తీసుకుంటూ స్మాలోని సాని ద్విత్వం అంటే రెండు, దస్ స్మ. దాతో పాటు ఒక సా, మాతో పాటు ఇంకొక సా. దస్మాన్ని. అక్కడ నాన్నలో ఎలా పలుకుతాం అలా రెండు నాలు ఉన్నాయి, నా కింద నా ఈకారంతో. పాపాదస్మాన్నివర్తితుం. నివర్తితుం. రాకి తి సంయుక్తంగా వచ్చింది అంటే ఒత్తుగా వచ్చింది. నివర్తితుం కానీ ఆఘాతం ఉండదు. ఇది సంయుక్తాక్షరమే కానీ ఆఘాతం ఉండదు. పాపాదస్మాన్నివర్తితుం. మూడవ చరణం కులక్షయ కృతందోషం. కులక్షయ లాపైన ఆఘాత తీసుకుంటూ క్షాలోని మొదటి అక్షరం ఇది కా కదా, కా ద్విత్వము అంటే రెండు రెండు కాలు చేసుకుంటూ కులక్ లక్ లాతో పాటు ఒక క, షాతో పాటు ఇంకొక షా. కులక్షయ కృతందోషం. కులక్షయ కృతందోషం. ఇక్కడ దా వచ్చింది కాబట్టి అనుస్వర ఉచ్చారణ నా అవుతుంది. కులక్షయ కృతన్ నా, కృతన్ దోషం. ఇక్కడ షా తర్వాత ఉన్న అనుస్వరం అంటే సున్నా మాలా పలకాలి, ఎందుకంటే తర్వాత పా ఉంది నాలుగో చరణంలో. కులక్షయ కృతన్ దోషం. ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రపశ్యద్భిర్. ప్ర ఇది సంయుక్తాక్షరమే కానీ ఆఘాతం ఉండదు, ఎందుకంటే ముందు చరణంలో లాస్ట్ చివరి అక్షరం అనుస్వరంతో ఉంది. అనుస్వర ఉచ్చారణ మా పొల్లుగా ఉంది. పుల్లక్షరాలపైన ఆఘాతం ఉండదు కాబట్టి ప్ర సంయుక్తాక్షరం అయినప్పటికీ ఆఘాతం ఉండదు. పశ్యద్భి మూడు వరుసగా ఉన్నాయి. జా కూడా సంయుక్తాక్షరం అయితే రాతో వచ్చింది కాబట్టి జాకి సంయుక్తాక్షరం ఉండదు. ప్రపశ్య పా పైన ఆఘాత తీసుకుంటూ దాని తర్వాత ఉన్న సంయుక్తాక్షరం షియ కదా. షియాలోని మొదటి అక్షరం ష. అర్థమవుతుందండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది. ఈ ఆఘాత అనే దాని గురించి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. మీ అందరికి అర్థమవుతుందో లేదో ఒకసారి చెప్పండి అమ్మా ప్లీజ్. అర్థమవుతుంది గురు. ఓకే 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 ఓకే. ఇప్పుడు షియాలోని అంటే షియా అంటే రెండు అక్షరాల కలయిక కదా. ష మొదటి అక్షరం, యా రెండవ అక్షరం. అయితే ఈ రెండు అక్షరాల్లో మొదటిది ఎప్పుడు కూడా పొల్లుగా ఉంటుంది. ప్రపశ్య ప్రపశ్య. యా అనేది పూర్తిగా ఉంటుంది. అది అందరూ అది గుర్తుపెట్టుకోండి. సంయుక్తాక్షరంలో అంటే ఒకటి కన్నా ఎక్కువ అక్షరాలు కలిసిన అక్షరంలో ద్విత్వాక్షరం కానివ్వండి, సంయుక్తాక్షరం కానివ్వండి, ఏదైనా కానీ చివరి అక్షరం మాత్రమే సంపూర్ణంగా ఉంటుంది. ముందు అక్షరాలన్నీ కూడా పుల్లుగానే ఉంటాయి. ఆ ప్రకారం ద్విత్వమయ్యే అక్షరాలన్నీ పుల్లక్షరాలే. అది కూడా గుర్తుపెట్టుకోండి. పుల్లక్షరాలే ద్విత్వం అవుతాయి. ప్రపశ్ ఆ ష ద్విత్వం అవుతుంది. మరలా షియాలోని యా పైన ఆఘాత తీసుకుంటూ దాని తర్వాత ఏముంది సంయుక్తాక్షరం దిభి. దా కింద భీ ఉంది. ఇక్కడ దా పొల్లుగాను భీ అనేది పూర్ణంగాను. ప్రపశ్యద్భి అక్కడ దా ద్విత్వం చేసుకుంటూష్యద్ యాతో పాటు ఒక దా చెప్తూ భీతో పాటు రెండవ దా చెప్పాలి. ప్రపశ్యద్ ద్భిర్. ప్రపశ్యద్ ద్భిర్. మనం కలిపి చదివేటు విడిగా ది ది రెండు చెప్పాం. ప్రపశ్యద్భిర్జనార్దన ఈ విధంగా వస్తుంది. ప్రపశ్యద్భిర్జనార్దన. మళ్ళా ప్రపశ్యద్
ప్రపశ్యద్భిర్జనార్దన. మళ్ళా పూర్తి శ్లోకం. కథన్న జ్ఞేయమస్మాభిప్రాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఇక్కడ జనార్దన అంటాం మనకు సాధారణంగా, మనకి అది అలవాటు, కానీ ఇక్కడ ఒత్తు ఉండదమ్మా. జనార్దన ఇక్కడ అల్ప ప్రాణమే, ఒత్తు లేని అక్షరం. రా కిందన్న దాకి ఒత్తు ఉండదు. జనార్దన అందరూ అన్నిట ఉండమ్మా. కథన్న జ్ఞేయమస్మాభి మళ్ళా ఇంకా మెల్లగా చెప్పండి అమ్మా, పర్వాలేదు. కథన్న జ్ఞేయమస్మాభి మరలా. కథన్న జ్ఞేయమస్మాభి పాపాదస్మాన్నివర్తితుం నివర్తి ఈకారం రావాలమ్మా. పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ఇక్కడ కులక్షయ, అక్కడ కాని నొక్కి చెప్పాలి, క్రూలో తేలిగ్గా చెప్పాలి. కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ప్రపశ్యద్భిర్జనార్దన. ఇప్పుడు రెండు చరణాలు కలిపి ఒక లైన్ గా ట్రై చేద్దాము. కథన్న జ్ఞేయమస్మాభి పాపాదస్మాన్నివర్తితుం. హరి ఓం. వెరీ గుడ్. కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హరి ఓం. వెరీ గుడ్, బాగుంది. మీరందరూ చెప్పండి అమ్మా. హరి ఓం. చాలా బాగా చెప్పారమ్మా, బాగుంది. కష్టంగా ఉన్న శ్లోకం అయినా సులువుగా చెప్పారు. 40వ శ్లోకం నేర్చుకుందాము. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. మొదటి చరణం చూద్దాం. కులక్షయే ప్రణశ్యంతి, కులక్షయే ప్రణశ్యంతి. చూడండి, ఆఘాతాల ప్రకారం మనం అక్షరాలు నొక్కి చెప్పాల్సి ఉంటుంది. మామూలుగా ఆఘాతం లేకుండా నార్మల్ గా పాడేప్పుడు కులక్షయే ప్రణశ్యంతి ఇలా కూడా చెప్పచ్చు. కానీ ఆఘాతం ఉండి గీతా పరివార్ వారు పెట్టిన నియమాల ప్రకారం నేర్చుకుని చదివితే కులక్షయే ప్రణశ్యంతి పా కూడా నొక్కి చెప్పాలి. కులక్ లా తర్వాత కానొక్కి చెప్పాలి. కులక్షయే ఇక్కడ పానొక్కి చెప్పాలి. కులక్షయే ప్రణశ్యంతి మళ్ళా అనా తర్వాత షానొక్కి చెప్పాలి. ఆ
ష్యా తర్వాత నా నొక్కి చెప్పాలి. కులక్షయే ప్రణశ్యంతి. లా పైన ఆఘాతం ఉంది కాబట్టి ఆఘాతం తీసుకుంటూ క్షాలోని మొదటి అక్షరం క 2 కాలుగా మార్చుకుంటూ కులక్షయే, మళ్ళా ఏ పైన ఆఘాతం ఉంది. ఎందువల్ల? తర్వాత ప్ర సంయుక్తాక్షరం కాబట్టి దానిలోని ప ద్విత్వం చేసుకుంటూ, అంటే 2 పాలు చేసుకుంటూ ఏ కులక్షయే ప్రణశ్యంతి అణశ్యంతి. నా పైన ఆఘాతం ఉంది. ష్యాలోని షా ద్విత్వం చేసుకుంటూ 2 షాలు ప్రణశ్యంతి ప్రణశ్యంతి. అక్కడ మళ్ళా యా తర్వాత నా కూడా 2 నాలుగు అవుతుంది. ప్రణశ్యంతి కులక్షయే ప్రణశ్యంతి. మరలా కులక్షయే ప్రణశ్యంతి. రెండవ చరణం కులధర్మా సనాతనాః. కులధర్మాస్థ ఒత్తుధ నొక్కి చెప్పాలి, అంటే మనకి ఎక్కువ శ్వాస బయటికి వెళ్తుంది, అందుకని దాన్ని మహాప్రాణాక్షరం అంటారు. కులధర్మా సంయుక్తాక్షరం కానీ రాతో రావడం మూలంగా ఆఘాతం ఉండదు. విసర్గ ఉచ్చారణ బ్రాకెట్లో ఉన్న అక్షరమే సా పొల్లుగా చెప్పాలి. ఈ పొల్లుగా ఉన్న సా తర్వాత ఇంకొక సా పూర్ణంగా ఉంది, ఆ 2 కలిస్తే సా కింద సా ద్విత్వాక్షరంలా మారుతుంది. కులధర్మా సనాతనాః. నా దీర్ఘంగా చెప్పిన తర్వాత విసర్గ ఉచ్చారణ హ హ్రస్వంగా చెప్పాలి. కులధర్మా సనాతనాః. మూడవ చరణం ధర్మే నష్టే కులం కృత్స్నం. ధర్మే ర్మే సంయుక్తాక్షరం కానీ ఆఘాతం ఉండదు. నష్టే నా పైన ఆఘాతం తీసుకుంటూ స్టేలోని షా ద్విత్వం చేసుకుంటూ, అంటే 2 షాలు చేసుకుంటూ నష్టే నష్టే కులం. లా తర్వాత అనుస్వర ఉచ్చారణ బ్రాకెట్ లో ఉన్నది ఎంగ్, ఎందుకంటే తర్వాత కాని అక్షరం ఉంది అనుస్వరం తర్వాత. కుల ధర్మే నష్టే కులం కృత్స్నం. కృత్స్నం కాకృత్వం తేలిగ్గా పలకాలని చెప్పుకున్నాం మనం, తేలిగ్గానే పలకాలి. తర్వాత అక్షరంలో 3 ఉన్నాయి, త స న. కృత్స్నం కృత్స్నం. తా పొల్లుగా సా పొల్లుగా నా పూర్తిగా. కృత్స్నం కృత్స్నం. త స న త స న. మొదటి 2 పొల్లుగా, చివరిది మాత్రం నా పూర్తిగా. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. అధర్మోభి సంయుక్తాక్షరము భి భ 2 మహాప్రాణాలు వరుసగా ఉన్నాయి, గుర్తించండి. అధర్మోభిభవత్యుత 2 నొక్కి చెప్పాలి. భవత్యుత వా పైన ఆఘాతం తీసుకుంటూ త్యులోని తాద్విత్వం చేసుకుంటూ అధర్మోభిభవత్యుత. త్యుత తాకి యు ఒత్తు, తా పొల్లుగా యు పూర్తిగా. అధర్మోభిభవత్యుత. శ్లోకము కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. అందరూ అన్మిట ఉన్నమా? కులక్షయే ప్రణశ్యంతి. హరి ఓం. కులక్షయే ప్రణశ్యంతి. ఎవరింట్లోనే టీవీ మాకు బాగా ఎక్కువ సౌండ్, కొంచెం సౌండ్ తగ్గించండి అమ్మా. కులధర్మా సనాతనాః. హరి ఓం. కులధర్మా సనాతనాః. హరి ఓం. మూడవ చరణం ధర్మే నష్టే కులం కృత్స్నం. హరి ఓం. మళ్ళా
ధర్మే నష్టే కులం కృత్స్నం. హరి ఓం. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. మూడు మహాప్రాణాక్షరాలు ఉన్నాయి. ధా ఒకటి, డి ఒకటి, భా ఒకటి. అధర్మోభిభవత్యుత. ఇప్పుడు మొదటి రెండు చరణాలు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. హరి ఓం. వెరీ గుడ్. హరి ఓం. చాలా బాగా చెప్తారమ్మా, బాగుంది. ఇప్పుడు ఒక్కొక్కరుగా రెండు రెండు వరుసగా చెప్పండి అమ్మా. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ అమ్మా. కథమజ్ఞేయమస్మాభి పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పారమ్మా, బాగుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై గురుదేవమ్మా. చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు చెప్పండి అమ్మా. సరే గురు. కథమస్మాభి పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఎక్సలెంట్. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. జై అద్భుతంగా చెప్పారమ్మా. జై గురుదేవ, బాగుంది. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అమ్మా. కథన్నజ్ఞేయమస్మాభి పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ అమ్మా. కథం నజ్ఞేయమస్మాభి పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన.
ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రపశ్యద్ ప్రపశ్యద్ అమ్మ అక్కడ దాని మళ్ళా అక్కడ ఎక్కువసేపు పొడిగించకుండా ప్రపశ్యద్భి పలకగానే భి వచ్చేయాలి. ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రపశ్యద్ బిర్జనార్జన. అంతే. సరే గురు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో విభవత్యుతః. సారీ గురు. భవత్యుత. విభవత్యుత. అంతే అమ్మా. ఓకే గురు. మీరు రేపు ఏదో టైంలో ఖాళీగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేస్తుండండి అమ్మా. సరే గురు. ఈశ్వర్ గారు నాకు అసలు తిరుగులేదు గురువు గారు. పర్వాలేదమ్మా, ప్రయత్నించండి అమ్మా. ప్రయత్నిస్తే అది అసాధ్యం అంటే ఏముండదు. మెల్లగా ఏం లేదు. ఒక్కొక్క పదం చెప్తాను. కథన్ కథన్ నజ్ఞేయ నస్నేయ మస్మాభిప్ మస్మాభిప్ పాపాదస్మాన్ పాపాదస్మాన్ నివర్తితుం. నివర్తితుం. రెండు కలిపి చదివితే పాపాదస్మాన్ నివర్తితుం. పాపాదస్మాన్ నివర్తితుం. చెప్పమ్మా. నివర్తితుం. నివర్తితుం. పాపాదస్మాన్ నివర్తితుం. కులక్షయ కులక్షయ మరలా కులక్షయ కులక్షయ కృతం దోషం కృతం దోషం ప్రపశ్యద్ ప్రపశ్యద్ భిర్జనార్దన. బిర్జనార్దన. ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రపంచ రావట్లేదు గురువు. ప్రపం కదనా. ప్రపశ్యద్ ప్రపశ్యద్దు ప్రపశ్య షికి యా ఇస్ తర్వాత యా రావాలి. ప్రపశ్యద్ చెప్పండి. ప్రపశ్యద్దు భిర్జనార్దన. బిర్జనార్దన. కలిపి చదివితే ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రపశ్యద్దు దిర్జనార్దన. ప్రపశ్యద్భిర్జనార్దన. భిర్జనార్దన. ప్రపంచద్దు బిర్జనార్దన. అంతే. తర్వాత శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాస్ కులధర్మాస్ సనాతనాః సనాతనాః ధర్మే నష్టే ధర్మే నశ్యే ధర్మే నష్టే ధర్మే నశ్యే నష్టే అన్నమాట. టే నష్టే నష్టే ధర్మే నష్టే కులం కృత్స్నం కులం కృష్ణం కృత్స్నం కృష్ణం కులం కృత్నం. ధర్మే నష్టే కులం కృత్స్నం ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోపి అధర్మోపి భవత్యుత. భవత్యుత. అధర్మోభిభవత్యుత. అధర్మోపి
భవత్థిత బాగుందమ్మా. భవత్యుత, త్యుత, తాకి యుకారం, త్యుత. భవత్థిత అంతే. ఇగో అమ్మగారు చెప్తారంట. జై శ్రీకృష్ణ అండి అందరికి. చాలా గ్యాప్ వచ్చింది. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారమ్మా? బాగున్నామమ్మా, అందరం బాగున్నాం. గురువు గారిని ఇసుకుంటా ఉన్నామండి అందరూను. నేను బాగా నేను రోజు వింటున్నానమ్మా, వింటున్నా, పక్కనే కూర్చుని వింటున్నా. నేను పాడుతున్నాను చూడండి. కథన్నజ్ఞేయమస్మాభి పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఓకే, చాలా బాగా పాడారండి అమ్మగారు. అంటే ఆల్రెడీ ఒకసారి అయిపోయిందమ్మా నేర్చుకోవడం. మళ్ళీ అంటే ఒక్కొక్కసారి మర్చిపోతాను అక్షరాలు అయ్యి ఎలా పలకాలి ఏంటనేది. మళ్ళీ వింటూ ఉంటాను అనమాట. నమస్కారం అండి అమ్మగారు. నమస్తే అమ్మా. అవును, అందరూ రేపు 9వ తారీఖున అందరూ రావాలమ్మా. అమ్మా 9వ తారీఖుని పూజ ఉంది, అందరు రండి. ఓకే అండి అమ్మగారు. అమ్మా ఈశ్వరి గారు, పద్మ గారు, అందరూ. పద్మ గారు డౌట్ కదా, అమ్మా అమ్మా పద్మ గారు డౌట్ అని రావటం. అది హైదరాబాద్ వెళ్ళిపోయారట కదా. అవునండి. సరే అమ్మా. ఓకే గారు. చాలా సూపర్ గా పాడేశారు అమ్మగారు. అది మా గ్రూప్ లో మేడం గారు అయితే అండి చాలా చాలా బాగా మెచ్చేసుకుందరు. సూపర్ సూపర్. గురువు గారు పక్కన ఉంటే అమ్మగారు పాడపోవడం ఏంటండి? గురువు గారు నేర్పేస్తారు అమ్మగారికి. అంటే మీరు పాడుతున్నది వింటున్నామాట. రోజు పాడాలనిపిస్తుంది ఇంకా. ఫస్ట్ టైం అమ్మగారు నేర్చుకోవడం. నేను ఆడే ఫస్ట్ టైం అమ్మగారు నేర్చుకోవడం. బాగా నేర్చుకుంటున్నావు అమ్మా, బాగుంది. ఇది వరకు అంటే కొంచెం ఇంప్రూవ్ అయింది. సరే అమ్మా, ఇక సరే. ఇవి గేయాలు చెప్పండి అమ్మా ఈ రెండింటికి. టైం పర్లేదు టైం ఉంది. ఇంకొక 9 నిమిషాలు ఉంది, చెప్పేయండి అమ్మా. ఇవి అన్ని తెలిసి ఉండి మనమేల పాపములు చేయవలెను, యోచించి చూడరాదా మనమెంత పాపమున కొడిగడితిమి. కులధర్మ సంరక్షణ లేకను ధర్మనాశము జరుగును, కులనాశనము జరిగిన అంతటా పాపమే వ్యాపించును. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. చెప్పండి అమ్మా ఒకరి తర్వాత ఒకరు. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. ఇన్ని తెలిసి ఉండి మనమేల పాపములు చేయవలెను, యోచించి చూడరాదా మనమెంత పాపమున కొడిగడితిమి. కులధర్మ సంరక్షణ లేకను ధర్మనాశనము జరుగును, కులనాశనము జరిగిన అంతటా పాపమే వ్యాపించును. జై శ్రీకృష్ణ. జై గురుదేవ్. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. ఇవి అన్ని తెలిసి ఉండి మనమేల పాపములు చేయవలెను, పాపములు కదా, పాపములు పాపములు పాపములు
మనమేల పాపములు పాపములు పాపములు. పాపములు ఆ, గురుగారు అవునమ్మా, అవును, పాపములు పాపములు అవును అవును. చేయవలెను యోచించి చూడరాదా మనమెంత పాపమున్న కొడిగడితిమి కులధర్మ సంరక్షణ లేఖను ధర్మ నాశనము జరుగును కులనాశనము జరిగిన అంతటా పాపమే వ్యాపించును. జై శ్రీకృష్ణ గారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణమ్మ. ఇవి అన్ని తెలిసి ఉంది మనమేల పాపములు చేయవలెను యోచించి చూడరాదా మనమెంత పాపమును కొడిగడితిమి కులధర్మ సంరక్షణ లేఖను ధర్మనాశనము జరుగును కులనాశనము జరిగిన అంతటా పాపమే వ్యాపించును. జయ గురుదేవ గురువు. జై గురుదేవమ్మ. జై గురుదేవ్. ఇవి అన్ని తెలిసి ఉండి మనమేల పాపములు చేయవలెను యోచించి చూడరాదా మనమెంత పాపమున కొడిగడితిమి కులధర్మ సంరక్షణ లేఖను ధర్మనాశనము జరుగును కులనాశనము జరిగిన అంతటా పాపమే వ్యాపించును. సారీ, ఈశ్వరి గారు చెప్పండమ్మా. జై గురుదేవన్ గురువు గారు. జై గురుదేవమ్మ. ఇవి ఎన్ని తెలిసి ఉండి మనమేల పాపములు చేయవలెను చేయవలెను అని మీరు సా అనేది మానేయండి అమ్మ, ఇంక సా వదిలేయండి. చేయవలెను. చెమ్మ చెక్కలొచ్చా? చెయ్యవలెను వలెను వలెను లే లే వలెను చెయ్యవలెను యోచించి చూడరాదా యోచించి చూడరాదా మనమెంత పాపమున కొడిగడితిమి. యోచించి జా కాదు తల్లి, యోచించి చూడరాదా మనమెంత పాపమున కొడిగడితిమి. పాపమున గొడుగడితి. గో కాదమ్మా అమ్మ, గో కాదు తల్లి, కొడిగడితిమి. కొడిగడితిమి అంతే. కొడిగడితిమి. కులధర్మం సంరక్షణ అమ్మ ఒకసారి కులధర్మ సంరక్షణ లేఖను ధర్మనాశనము జరుగును లేఖను ధర్మనాశము జరుగును. ధర్మనాశము అక్కడ నాలేదు, ధర్మనాశము జరుగును. ధర్మ నాశనము జరుగును. నాశనము లేదు, నాశన కాదు, నాశము ధర్మ నాశము జరుగును. కులనాశనము జరిగిన అంతటా పాపమే వ్యాపించును. కులనాశనము జరిగిన అంతటా పాపమే వ్యాపించును. అంతే. కొంచెం ప్రాక్టీస్ చేయండి అమ్మా బాగా. చేస్తాను గురుగారు.
బాగుందమ్మా, అందరూ బాగా నేర్చుకుంటున్నారు. ఇంకా మనకి ఈ వారంలో అయిపోతాయి బహుశా. ఇంకా ఎన్ని ఉన్నాయి? 30-40 అంటే ఇంకా 7 శ్లోకాలు ఉన్నాయి. గుడ్. ఈ రోజు టైంకి అయిపోయినాయి. పాటలు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా మరి? ఈసారి పాడితే ఇంతకు ముందు పాడిన వాళ్ళేనా అని ఆశ్చర్యపోవాలి వాళ్ళు, అక్కడ వినేవాళ్ళంతా. అంతా గురువుగారు మీరే చెప్పాలండి గురువుగారు. మేము వాయిస్ పాటలు పెట్టేద్దామండి గురువుగారు గ్రూప్ లో. మీరు ఒకసారి చెక్ చేయండి, ఇలా ఇందులో చూసుకోపోయినా నాలంటి అలాగే వాళ్ళు పెట్టేద్దామండి. తప్పులు అని ఉంటే అప్పుడు చెప్తారు కానీ గురువు గారు. అలాగే అలాగే అలాగే. ఉమ్. అందరూ పాడేశారా పాటలు? లక్ష్మీ సరే. దుర్గ గారు ఒకరే పాడారండి. అయ్యో, లక్ష్మీ దుర్గ గారే పాడారా? అవును గురువు గారు. మరి ఇంకా మీరు మొన్న నుంచి పాడలేనట్టుంది కదా. మీరు పాడతారమ్మా? రేపు పాడతాను గురువు గారు. బుక్స్ ఇంటి అలాగే దగ్గర అలాగే ఉన్నాయండి. అలాగే అలాగే. అయితే ఇంకా రేపు చూద్దాంలేండి. అయితే రేపు ఒకవేళ నేను క్లాస్ కి రావడం లేట్ అవడం రావడం లేట్ అయితే ఆ 10 నిమిషాలు పావు గంట మీరు పాటలు ప్రాక్టీస్ చేసేయండి అమ్మా. పాటలకి నేను ఉండక్కర్లేదు కానీ మీరు చెప్పేయచ్చు. సరే గురువు. ఆ ముందు పాటలు అంటే టైం వృధా చేయకుండా పాటలు ముందు అయిపోతే మనకి కొంచెం సమయం, శ్లోకాలకి ఎక్కువ సమయం తీసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే. ఇంకా మంగళం చెప్పేసుకుందామమ్మా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की जय. సర్వం శ్రీ సద్గురార్పణం. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ్. జయ గురుదేవ. ఎంతటి భాగ్యమయ గురుదర్శన